నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ వారం పార్లమెంట్లో ఎఫ్సిఆర్ఏ చట్టానికి కొన్ని మార్పులు చేసింది. అది చట్టరూపం కూడా దాల్చింది. అసలు ఎఫ్సిఆర్ఏ అంటే ఏమిటి? ఎఫ్సిఆర్ఏ అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. అంటే విదేశాల నుండి వచ్చేటువంటి విరాళాలను ఒక కంట్రోల్ చేయడానికి ఈ బిల్లును ఎఫ్సిఆర్ఏ అనేది ప్రవేశపెట్టారు. అయితే ఫారిన్ కంట్రీస్, ఫారిన్ ఫౌండేషన్స్, ఫారిన్ ఎన్జిఓస్, ఫారిన్ కంపెనీస్ భారతదేశంలోని సంస్థలు, ట్రస్టులు, సంఘాలు, మత సంస్థలు, ఎన్జిఓస్ పొందే నిధులను నియంత్రించేటువంటి ఒక చట్టాన్ని చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం విదేశీ నిధులు భారతదేశ రాజకీయాలు, సామాజిక వ్యవస్థ, జాతీయ భద్రత లేదా మత మార్పిడులపై అనుచిత ప్రభావం చూపకుండా చూడడం దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రభుత్వం ఎందుకు ఈ చట్టాన్ని కఠినతరం చేసింది? ప్రభుత్వం చెబుతున్న ప్రధాన కారణాలు ఏమిటంటే విదేశీ నిధుల పారదర్శకత పెంచడం, జాతీయ భద్రతకు హాని కలిగించే కార్యకలాపాలను అరికట్టడం, మత మార్పిడులు, రాజకీయ ప్రభావం వంటి అంశాలను నియంత్రించడం, ఎన్జిఓల ఖాతాల్లోకి వచ్చే డబ్బు ఎలా ఖర్చు అవుతుందో స్పష్టంగా తెలుసుకోవడం, నమోదు రద్దయిన సంస్థల ఆస్తుల నిర్వహణపై ఉన్న చట్టపరమైనటువంటి ఖాళీలను పూర్తించడం. అయితే ఇప్పటికీ ఈ మధ్యకాలంలో 3 సార్లు ఈ ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని సవరించారు. 2020లో వచ్చినటువంటి ప్రధానమైన మార్పులు ఏంటంటే విదేశీ నిధులను ఇతర ఎన్జిఓలకు బదిలీ చేయడంపై నిషేధం. ఇంతకు ముందు ఒక ఎఫ్సిఆర్ఏ ఎన్జిఓ మరొక ఎఫ్సిఆర్ఏ ఎన్జిఓకి నిధులను పంపవచ్చు. ఇప్పుడు విదేశీ నిధులను మరో సంస్థకు బదిలీ చేయడం నిషేధం. డబ్బు అందుకున్న సంస్థే నేరుగా ప్రాజెక్టులను అమలు చేయాలి. ఎస్బీఐ ఢిల్లీలో ప్రత్యేకంగా ఎఫ్సిఆర్ఏ ఖాతా ఓపెన్ చేయమని చెప్పి ఎన్జిఓలందరికీ ఆదేశం ఇవ్వడం జరిగింది. అన్ని విదేశీ విరాళాలు ముందుగా ఒక ప్రత్యేక ఎస్బీఐ ఎఫ్సిఆర్ఏ ఖాతాలోకి రావాలి. ప్రభుత్వం ప్రకారంగా ఆ డబ్బు విదేశాల నుంచి వచ్చేటువంటి ఈ డబ్బు ఎంత వచ్చింది అనేది ట్రాక్ చేయవచ్చు. తర్వాత అక్రమ లావాదేవీలను గుర్తించడం చాలా సులభం అవుతుంది. అయితే పరిపాలనా ఖర్చుల పరిమితిని కూడా సవరించారు. పూర్వం 50% వరకు తమ వచ్చిన నిధుల్లో 50% వరకు పరిపాలనా నిధులను ఖర్చు పెట్టవచ్చు. కానీ అది 20% మాత్రమే పరిమితం చేశారు. ప్రభుత్వం ఎందుకని అలా చేశారంటే ఎక్కువ డబ్బు ప్రజాసేవలకే ఖర్చు అవ్వాలి, జీతభత్యాలు తర్వాత వారి ఇతర ఖర్చులకు కాదని. ఆధార్ తప్పనిసరి. సంస్థ ముఖ్య నిర్వాహకులు ఆధార్ ఇవ్వాలి. విదేశీయులైతే పాస్పోర్ట్ లేదా ఓసీఐ వివరాలు ఇవ్వాలి. అయితే మరలా రెండవసారి 2025లో కూడా కొన్ని నిబంధనలు మార్పు చేశారు. 2025లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మరింత డాక్యుమెంటేషన్ తప్పనిసరి చేసింది. ఇప్పుడు గత 3 సంవత్సరాల ఆడిట్ రిపోర్టు, తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, యాక్టివిటీ రిపోర్ట్స్, చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫికేట్స్, అదనపు అఫిడవిట్లు కూడా సమర్పించాలి. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే పేపర్పై ఎన్జిఓ కానీ నేలపై పని లేదు అనే సంస్థలను గుర్తించడం, నిధుల వినియోగాన్ని మరింత స్పష్టంగా చూడడం. అయితే మరలా మూడవసారి 2026లో గత వారం మరొక సవరణ చేశారు. డిజిగ్నేటెడ్ అథారిటీ. ఏదైనా ఎన్జిఓ యొక్క ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దు అయితే, పునరుద్ధరణ కాకపోతే, సంస్థ మూలపడితే ఆ సంస్థ విదేశీ నిధులతో సృష్టించిన ఆస్తులను నిర్వహించేందుకు ప్రభుత్వం డిజిగ్నేటెడ్ అథారిటీని నియమించవచ్చు. ఎందుకు? ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం రిజిస్ట్రేషన్ రద్దయిన తర్వాత మిగిలిన నిధులు, భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు ఎవరి ఆధీనంలో ఉండాలనే విషయంలో స్పష్టత లేదు. వాటి నిర్వహణకు చట్టబద్ధమైన వ్యవస్థ తీసుకురావాలని చూస్తోంది. విమర్శకులు ఏమంటున్నారంటే కొన్ని ఎన్జిఓలు, ప్రతిపక్ష పార్టీలు కూడా ఇలా అంటున్నాయి. ప్రభుత్వం ఎన్జిఓలపై అధిక నియంత్రణ పెంచుతోంది. చిన్న ఎన్జిఓలు ఎఫ్సిఆర్ఏ నిబంధనల భారాన్ని తట్టుకోలేక మూతపడే ప్రమాదం ఉంది. మైనారిటీ విద్యా సేవా సంస్థలు ప్రభావితం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సారాంశం ఏంటంటే
ప్రభుత్వ దృష్టిలో ఎఫ్సిఆర్ఏ మార్పులు ఎందుకు చేశారు? విదేశీ నిధులపై పూర్తి పర్యవేక్షణ ఉండాలని, జాతీయ భద్రత పరిరక్షణ ఉండాలని, మత మార్పిడులు, రాజకీయ ప్రభావం నియంత్రణ ఉండాలని, ఎన్జిఓల ఆర్థిక పారదర్శకత పెంచాలనే ఉద్దేశం ఇది. విమర్శకుల దృష్టిలో ఎన్జిఓల స్వాతంత్రం తగ్గుతుంది, చిన్న సంస్థలకు కఠినమైన నిబంధనలు, ప్రభుత్వ అధికారాలు మరీ ఎక్కువ అవుతున్నాయి. అంటే ఎఫ్సిఆర్ఏల మార్పులు జాతీయ భద్రత వర్సెస్ పౌర సమాజ స్వేచ్ఛ అనే పెద్ద చర్చకు దారితీశాయి. ఇప్పుడే అయితే మనం గ్రౌండ్ రియాలిటీ చూసినట్టయితే ఈ ఎఫ్సిఆర్ఏ చట్టంలో మార్పుల వలన చాలా కాలేజీల్లో నేడు సోషల్ వర్క్ అనేటువంటి డిపార్ట్మెంటే తీశారు. మన ఆంధ్రాలో చూసుకున్నట్టయితే చాలా కాలేజీల్లో ఈ సోషల్ వర్క్ ఎంఏ సోషల్ వర్క్ చదివే వాళ్ళు తగ్గిపోయారు. కొన్ని కాలేజీలు ఈ సబ్జెక్ట్నే తీసివేయడం జరిగింది. రాను రాను కూడా మరి ఎఫ్సిఆర్ఏ నిబంధనలు కఠినమైన తర్వాత చాలా ఎన్జిఓలు మూతపడిపోయాయి. ఇది ఎన్జిఓ రంగానికి ఒక తీరని నష్టమే అని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎన్జిఓలు తమ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఈ వీడియో 3 భాగాలుగా చేశాను. రెండవ భాగం కూడా మీరు 2-3 భాగాలు కూడా చూడవలసిందిగా కోరుతున్నాను. ఎఫ్సిఆర్పై అవగాహన పెంచుకోమని చెప్పి తోటి ఎన్జిఓలకు నేను సూచిస్తా ఉన్నాను. జై హింద్.